ఎవరి పట్ల ఎలా వ్యవహరించబోతున్నారు అనేటువంటిది కూడా మా గుంటూరు నుంచి సాంబశివరావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే మా ఏపీ బ్యూరో ఇన్ఛార్జి రామారావు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో సాంబశివరావు, ఏంటి అసలు గుంటూరు ఇన్సిడెంట్ దారి తీసినటువంటి పరిస్థితి ఏంటి? దీనిపైన ఇప్పటి వరకు అటు పార్టీ పరంగా ఆ నాయకుడి పైన తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అటు అధికారుల పైన తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? శ్రీహరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కృష్ణబాబు కాలనీలో ఈ నెల 15వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి ఒక టీడీపీ నాయకుడు ప్రోద్బలం కూడా అందులో ఉందని తెలిసినప్పటికీ ఎక్కడా వెనుకడుగు వేయకుండా, పక్షపాతం చూపకుండా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో 15వ తేదీ రాత్రి ఘర్షణ జరిగి మహిళను వ్యవస్థను చేసిన సంఘటన జరిగితే 16వ తేదీ ఉదయానికి కేసు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నేత మూర్తితో పాటు 9 మంది పైన కేసులు నమోదు చేయటం, మరుసటి రోజు 17వ తారీఖు సాయంత్రానికి, నిన్న సాయంత్రానికి వారిని 9 మందిని అరెస్ట్ చేయటం, ఈరోజు ఉదయం వాళ్ళని రిమాండ్కు పంపించడం కూడా జరిగింది. అయితే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ సెక్రటరీగా ఉన్నా కూడా అతను ఎక్కడ వెనుకేసుకురావటం కానీ, అతన్ని సమర్థించడం కానీ చేయకుండా, తప్పు చేసిన వారు ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారు అయినా శిక్ష అనుభవించాల్సిందని గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ చేయడంలో ఒకరోజు జాప్యం జరిగిన నేపథ్యంలో 16వ తారీఖు ఉదయం కేసు కడితే 17వ తారీఖు సాయంత్రం 6 దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా నగరంపాలెం సిఐ సత్యనారాయణపై కూడా నిర్లక్ష్యం వహించారంటూ అతన్ని వీఆర్కి పంపిస్తూ వేటు వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు నగరంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉదయమే ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత హోంమంత్రి అనిత స్పందించి గుంటూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి ఇలాంటి ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా, ఏ పార్టీ వారైనా వెనుకడుగు వేయొద్దు, తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నారా లోకేష్, ఈ జిల్లాకు చెందిన మంత్రి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తమ పార్టీ వారైనా సరే తప్పు చేసిన వారు, మహిళల రక్షణ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించవద్దు, అతను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బహిరంగ ప్రకటన చేశారు. ఇక ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా గుడివాడలో జరిగిన బహిరంగ సభలోనే తమ పార్టీ వారు ఉన్నారని, ఎక్కడ వెనుకడుగు వేయకుండా తమ పార్టీ వారు ఉన్నా సరే మహిళల విషయంలో ఇవి అలవాటుగా మారకూడదు, కఠిన స్థానిక మొదట్లోనే తుంచివేయాలంటూ కూడా తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నాము, జరిగిన ఘటనపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించామని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తే మహిళల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదు అనే ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్టు కూడా మనకి స్పష్టమవుతుంది. శ్రీహరి, రైట్ సాంబశివరావు. రామారావు, గుడ్ ఈవినింగ్. ఏంటి అసలుకి ఇప్పుడు మనం చూసాం మొన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్లో జగన్ ఎలా స్పందించారు, ఈరోజు గుంటూరు ఇన్సిడెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది మనం వారి వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది. సో పార్టీ సంబంధించినటువంటి వారైనప్పటికీ తప్పు చేస్తే ఒప్పుకునేది లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం కాదు, ఈ ఇన్సిడెంట్లో చేసి చూపించారనేది అర్థమవుతుంది. సో ఎందుకు ఇంతలా పార్టీ సీరియస్ కావాల్సి వచ్చింది, దీని ద్వారా ఎలాంటి సంకేతం ఇవ్వదలిచింది?